హలో ఫ్రెండ్స్, ఈ స్టోరీ అనేది ఒక యథార్థ సంఘటన నుండి తీసుకున్నది. ప్రతి ఒక్కరి హృదయాలని కదిలిస్తుంది. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి చిన్న హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి స్టోరీస్ ఫార్వర్డ్ చేయడం వల్ల చాలామందికి యూస్ కూడా అవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఉదయం 5 గంటలకి బెంగళూరు బస్టాండ్లో నక్షత్ర భయంగా కంగారుగా బస్సు దిగుతుంది. తను బెంగళూరుకి రావడం ఫస్ట్ టైం. బస్సు దిగిన తర్వాత వెంటనే నక్షత్ర ఒక వ్యక్తికి కాల్ చేస్తుంది. ఇంతలో తన షోల్డర్పై పడిన స్పర్శకి నక్షత్ర ఒక క్షణం ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేసరికి, హే నక్షత్ర, నేను రోహిత్ని, ఎందుకు అంతలా భయపడ్డావు అని రోహిత్ నవ్వుతూ అంటుంటే, నువ్వా రోహిత్, నీకే కాల్ చేస్తున్నాను. ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా ఉంది అని నక్షత్ర అంటుంటే, నేనుండగా నీకు భయం ఎందుకు, వెళ్దాం పద అని చెప్పి రోహిత్ నక్షత్ర చేతిని పట్టుకుని తన కారు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కొంత సమయం తర్వాత కారు అనేది ఒక హోటల్ ముందు ఆగుతుంది. అన్నీ రెడీగా ఉన్నాయా రోహిత్, పెళ్ళి ఎన్నింటికి, ఎందుకో చాలా టెన్షన్గా ఉంది అని నక్షత్ర అంటుంటే, రోహిత్ హోటల్ రూమ్ వైపుకి అడుగులు వేస్తూ, నువ్వేమీ కంగారు పడకు, నేనన్నీ రెడీగా పెట్టాను. 9కి మన పెళ్ళి, నేను చెప్పినట్టు గోల్డ్ తీసుకుని వచ్చావు కదా అని రోహిత్ అంటుంటే, తీసుకొచ్చాను. నేను ఇంట్లో కనిపించకపోతే నాన్న అమ్మ ఎంత కంగారు పడతారో, కానీ నీకోసం అందరినీ వదిలేసి వచ్చేసాను. భయంగా ఉన్నా కూడా నువ్వున్నావన్న ధైర్యం కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అని నక్షత్ర అంటుంటే, రోహిత్ చిన్నగా నవ్వి నక్షత్రాన్ని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. కొంచెం సేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి మన పెళ్ళికి మిగతా ఏర్పాట్లు చేస్తాను, నేను వచ్చాక నీకు కాల్ చేస్తాను అని చెప్పి రోహిత్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. నక్షత్ర కొంచెం ఫ్రెష్ అయ్యి నెమ్మదిగా బెడ్పై పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత పడుకుందామనుకున్నా కూడా తనకి నిద్ర రావటం లేదు. ఎందుకంటే ఇంకొక 2 డేస్లో తనకి తన ఫాదర్ చూసిన అబ్బాయికి మ్యారేజ్ ఉంది. రోహిత్ని ప్రేమించి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నక్షత్ర బెంగళూరుకు వచ్చేసింది. ఇప్పుడు తను కనిపించకపోతే ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని నక్షత్ర భయపడుతూ ఉంటుంది. ఇంకా రోహిత్ అన్నట్టు 8లోగా హోటల్ రూమ్కి చేరుకుంటాడు. ఇదిగో నక్షత్ర, ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు, టైం అవుతుంది, వెళ్ళాలి అని చెప్పగానే ఇంకా నక్షత్ర రెడీ అయ్యి రోహిత్ దగ్గరికి వస్తుంది. గోల్డ్ అమౌంట్ సేఫ్గానే ఉన్నాయి కదా అని రోహిత్ అంటుంటే, హ్యాండ్ బ్యాగ్లోనే ఉన్నాయి రోహిత్, ప్రాబ్లం ఏమీ లేదు అని నక్షత్ర చెప్పగానే, సరే ఇప్పుడు ఈ గోల్డ్ని తీసుకుని మనం టెంపుల్కి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇది మా ఫ్రెండ్ హోటలే, ప్రాబ్లం ఏమీ ఉండదు, ఆ గోల్డ్ అమౌంట్ ఇలా ఇవ్వని చెప్పి రోహిత్ నక్షత్ర దగ్గరున్న మొత్తం గోల్డ్ అలాగే అమౌంట్ అన్నీ తీసుకుని లాకర్లో పెట్టి లాక్ చేస్తాడు. మన పెళ్ళి కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు తీసుకుని వెళ్ళొచ్చు, నువ్వేమీ కంగారు పడకు, పద అని చెప్పి రోహిత్ నక్షత్ర చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తాడు. కొంత సమయం తర్వాత రోహిత్ కారు అనేది ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగుతుంది. దిగు నక్షత్ర అని రోహిత్ డోర్ ఓపెన్ చేయగానే నక్షత్ర ఆయోమయంగా కిందకి దిగి చుట్టూ చూస్తుంది. టెంపుల్ ఎక్కడ రోహిత్, కనిపించడం లేదు అని నక్షత్ర అంటుంటే, ఇక్కడ చిన్న పనుంది, కంప్లీట్ అయిన తర్వాత వెళ్దాం పద అని చెప్పి ఇంకా రోహిత్ నక్షత్రాన్ని ఆ బిల్డింగ్ లోపలికి తీసుకుని వెళ్తాడు. రోహిత్ నక్షత్ర లోపలికి వెళ్ళేసరికి హాల్లో ఒక 50 సంవత్సరాల లేడీ కూర్చుని ఉంటుంది. రోహిత్ ఆ లేడీ వైపు చూస్తూ, ఇదిగో జగదాంబ, నువ్వు అడిగినట్టు తీసుకుని వచ్చాను, త్వరగా సెటిల్ చేస్తే నేను వెళ్తాను అని రోహిత్ అంటుంటే నక్షత్ర ఆయోమయంగా రోహిత్ వైపు చూస్తుంది. జగదాంబ లేచి నక్షత్ర దగ్గరకు వచ్చి నక్షత్ర చుట్టూ తిరుగుతూ, ఫోటోలో కంటే బయట చాలా అంటే చాలా బాగుంది, మొత్తానికి మంచి అమ్మాయిని పట్టావు ఈసారి అని జగదాంబ మాట్లాడుతుంటే నక్షత్ర రోహిత్ వైపు చూస్తూ, రోహిత్
ఈమె ఏం మాట్లాడుతుంది అని కంగారుగా అంటుంది. అయ్యో నక్షత్ర, నీకింకా అర్థం కాలేదా? ఇంత పిచ్చిదానివి కాబట్టే 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నన్ను ప్రేమించానని చెప్పి ఇంట్లో ఉన్న డబ్బు నగలు తీసుకుని నన్ను వెతుక్కుంటూ నేను రమ్మని చెప్పగానే ఇంత దూరం వచ్చావు. నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. బట్ నీకు నిజం చెప్పాలి కదా, నిన్ను నేను అసలు ప్రేమించలేదు. యాక్చువల్లీ నాకు ఈ ప్రేమ దోమ అసలు అలవాట్లేదు. ఇదిగో నిన్ను ఈ జగదాంబకి అమ్మేశాను. నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పగానే ఒక్కసారిగా నక్షత్ర కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంటే ఏం మాట్లాడుతున్నావు రోహిత్ అని భయంగా అంటుంది. నువ్వు చెప్తుంది అబద్ధం కదా? 1 ఇయర్ నుండి నన్ను లవ్ చేస్తున్నాను అని, నేనంటే ప్రాణం అని, నేను లేకపోతే చచ్చిపోతాను అని ఏదేదో మాట్లాడావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నాకు భయంగా ఉంది రోహిత్, ప్లీజ్ జోక్ చేయకు అని నక్షత్ర రోహిత్ చేతిని పట్టుకుని టెన్షన్గా అంటుంటే, ఇంత చెప్పినా కూడా నా మాటలు నమ్మడం లేదు చూసావా? ఇంతకంటే పిచ్చిదాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇదిగో జగదాంబ, ఈసారి నేను తీసుకొచ్చింది నార్మల్ అమ్మాయిని కాదు. అమ్మాయి అందం చూసావా? ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది. డబ్బు చూసి ఇవ్వు అని రోహిత్ అంటుంటే నక్షత్ర వెంటనే కోపంగా రోహిత్ చెంపపై గట్టిగా కొడుతుంది. వెంటనే రోహిత్ కాలర్ పట్టుకుని, నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చినందుకు ఇంత మోసం చేస్తావా? పిచ్చిదానిలాగా నేను రాకపోతే చచ్చిపోతాను అని బెదిరించావు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మా ఇంటి గౌరవాన్ని నలుగురిలో పెట్టి నేను రాలేను, నన్ను మర్చిపో, నేను మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటాను అని. కానీ నువ్వు చచ్చిపోతున్నట్టు నన్ను బెదిరించి ఇంత దూరం నన్ను రప్పించి ఇప్పుడు నన్ను ఎవరికో అమ్మేస్తున్నావా? అసలు నువ్వు మనిషివేనా అని నక్షత్ర రోహిత్ చెంపలపై గట్టిగా కొడుతూ ఉంటే రోహిత్కు చీమ కుట్టినట్టు కూడా లేకుండా నవ్వుతూ ఉంటాడు. వెంటనే నక్షత్ర మోకాళ్ళపై కూర్చుని గట్టిగా ఏడుస్తుంది. జగదాంబ, త్వరగా సెటిల్ చేయి, వెళ్ళాలి. రీసెంట్గా ఇంకొక అమ్మాయి కూడా తగిలింది, పాపం నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని రోహిత్ అంటుంటే నక్షత్ర కన్నీళ్లతో రోహిత్ వైపు చూస్తుంది. జగదాంబ రోహిత్కి అమౌంట్ ఇవ్వగానే రోహిత్ ఆ అమౌంట్ వైపు చూసి నవ్వుతూ, థ్యాంక్ యూ జగదాంబ, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం, నేను వెళ్తున్నాను అని చెప్పగానే నక్షత్ర భయంగా లేచి, నన్ను కూడా తీసుకుని వెళ్ళి రోహిత్, ప్లీజ్ దయచేసి నన్ను ఇక్కడ వదిలేయకు. నా గోల్డ్ అలాగే అమౌంట్ అన్నీ తీసుకున్నావు కదా, నేను వాటి గురించి అడగను. దయచేసి నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళు, నేను మా ఊరి వెళ్ళిపోతాను అని నక్షత్ర ఏడుస్తూ అంటుంటే రోహిత్ వెంటనే నక్షత్రాన్ని పక్కకి తోసేసి, ఇంక నాకు పనేమీ లేదని అనుకున్నావా? ఇంక నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పి రోహిత్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే రోహిత్ అని నక్షత్ర రోహిత్ వెనుక పరిగెడుతుంది. ఇంతలో 2 లేడీస్ నక్షత్రాన్ని వెనుక నుండి గట్టిగా పట్టుకుంటారు. నన్ను వదలండి, ప్లీజ్, నేను ఇక్కడ ఉండను, నన్ను వదలండి అని నక్షత్ర ఏడుస్తూ రోహిత్ అని అరుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఆ రూమ్లో పడేసేయండి, ఈవినింగ్ సేట్ వస్తానని చెప్పాడు. ఈ అమ్మాయి ఫోటో చూపించగానే వాడు ఎంత డబ్బులైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నైట్కి ఈ అమ్మాయిని అందంగా రెడీ చేసి ఉంచండి అని జగదాంబ అంటుంటే మేడం ప్లీజ్ అని నక్షత్ర భయంగా అంటుంది. ఇంక వెంటనే ఆ 2 లేడీస్ కూడా నక్షత్రాన్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళి వెంటనే రూమ్లోకి తోసేసి బయట నుండి లాక్ చేసేస్తారు. నక్షత్ర భయంగా లోపలే ఉండి డోర్ ఓపెన్ చేయండి అని అరుస్తూ ఉంటుంది. అయినా కూడా ఎవరు డోర్ ఓపెన్ చేయకపోయేసరికి నక్షత్ర అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. తన కళ్ళల్లో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. నక్షత్ర బాధగా కళ్ళు మూసుకునేసరికి తనకి రోహిత్తో పరిచయం గుర్తుకొస్తుంది. తన ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయ్యాడు రోహిత్. మొదట తన నెంబర్ తీసుకుని రోహిత్ కాల్ చేస్తుంటే నక్షత్ర అసలు రెస్పాండ్ అయ్యేది కాదు. అలా రోహిత్ డైలీ నక్షత్రకి కాల్ చేసి విసిగించడం, నెమ్మదిగా నక్షత్ర రోహిత్తో మాట్లాడడం మొదలు పెడుతుంది.
అలా వాళ్ళిద్దరి మధ్య మాటలనేవి ప్రేమగా మారతాయి. రోహిత్ మాటలు నిజం అని నక్షత్ర పిచ్చిదానిలాగా నమ్ముతుంది. తను లేకపోతే ఉండలేను అని చెప్పిన రోహిత్ మాటలు నమ్మి నిజంగా రోహిత్కి తనంటే ప్రాణం అని అనుకుంటుంది. అందుకే రోజు తను ఇటువంటి పరిస్థితిలో ఉంది అని అర్థమవుతుంటే నక్షత్ర తన 2 చేతులతో తన తల బాదుకుంటూ ఉంటుంది. ఇంతలో నక్షత్రకి తన పేరెంట్స్ గుర్తుకొస్తారు. నెల రోజుల క్రితం నక్షత్ర రూమ్లో ఉండగా త్రినాథ్ గారు నక్షత్ర దగ్గరికి వస్తారు. అమ్మా నక్షత్ర, నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి డాక్టర్. నిన్ను మన రిలేటివ్స్ మ్యారేజ్లో చూశాడంట. అబ్బాయికి నువ్వు చాలా బాగా నచ్చావంట తల్లి. రూపాయి కట్నం కూడా వద్దు అని, నిన్ను గ్రాండ్గా పెళ్లి చేసుకుంటాను అని మన రిలేటివ్స్లో పెద్దమ్మ ఫోన్ చేసి చెప్పింది. రేపు నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు అని చెప్పగానే నాన్న అని నక్షత్ర భయంగా అంటుంది. చూడు తల్లి, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నీ తర్వాత ఇంకా 2 చెల్లెళ్ళున్నారు. నీ అదృష్టం కొద్దీ అబ్బాయికి నువ్వు నచ్చావు. రేపు వస్తున్నారు. వాళ్ళు రూపాయి వద్దు అని చెప్పినా నీ కోసం చేయించిన నగలు అలాగే నీ పెళ్ళికి కొంత అమౌంట్ నేను దాచాను కదా, వాటితో ఎటువంటి లోటు లేకుండా నీ పెళ్ళి ఘనంగా చేస్తాను తల్లి అని త్రినాథ్ గారు అంటుంటే నక్షత్రకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ డే నక్షత్రాన్ని చూసుకోవడానికి అజయ్ వాళ్ళ పేరెంట్స్తో వస్తాడు. నక్షత్రాన్ని రాజేశ్వరి గారు రెడీ చేసి హాల్లోకి తీసుకుని వెళ్తారు. అజయ్ నక్షత్ర వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. కానీ నక్షత్ర అజయ్ వైపు చూసి వెంటనే తల కిందకి దించేస్తుంది. జస్ట్ ఫార్మాలిటీస్ కోసమే మావయ్య. నాకు నక్షత్ర చాలా బాగా నచ్చింది. తనకి కూడా ఇష్టమైతే పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దాము అని అజయ్ అంటుంటే నక్షత్రకి గుండెల్లో భయం మొదలవుతుంది. నా కూతురు నేను ఎంత అంటే అంతే అజయ్ బాబు. మీరేమీ భయపడకండి. నా కూతురికి మీరు నచ్చారు అని త్రినాథ్ గారు అంటుంటే తన ఒపీనియన్ కూడా తీసుకోకుండా తన తండ్రి తనపై నమ్మకంతో వాళ్ళకి మాట ఇవ్వడంతో నక్షత్ర మౌనంగా ఉంటుంది. త్రినాథ్ గారు చెప్పింది నిజం అనుకుని అజయ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ అప్పటికప్పుడు పంతులు గారిని పిలిపించి ఆ రోజు ముహూర్తం బాగుండడంతో ఇద్దరికీ కూడా అక్కడే ఎంగేజ్మెంట్ జరిపిస్తారు. బాబు, ఇంకొక నెల రోజుల్లో తర్వాత మీ ఇద్దరి పేరు మీద దివ్యమైన ముహూర్తం ఉంది. అది దాటితే మళ్ళీ ముహూర్తాలు లేవు అని పంతులు గారు చెప్పగానే అదే ఫైనల్ చేయండి పంతులు గారు అని అజయ్ అలాగే త్రినాథ్ గారు చెప్తారు. అలా అజయ్ నక్షత్ర పెళ్లికి ముహూర్తం పెట్టడం జరుగుతుంది. అజయ్ నక్షత్ర నెంబర్ తీసుకుని తనకి కాల్ చేస్తాడు. నక్షత్రకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. నక్షత్ర, మన ఎంగేజ్మెంట్ అనేది హడావిడిగా జరిగిపోయింది. మీ నాన్నగారు నీకు నేను నచ్చాను అని చెప్పారు. కానీ నీ నోటితో చెప్తే వినాలని ఉంది. నేను నీకు నచ్చానా అని అజయ్ అడుగుతుంటే నక్షత్రకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నక్షత్ర, నేను మాట్లాడుతుంది నీతోనే. నిన్ను చూసిన మొదటి క్షణమే నా మనసులోకి వచ్చేసావు. ఇప్పటి వరకు నా సర్వీస్లో నేను చాలామంది అమ్మాయిలను చూశాను. కానీ ఎప్పుడు కూడా ఏ అమ్మాయిల గురించి ఆలోచించలేదు. కాలేజ్ డేస్ మొత్తం డాక్టర్ అవ్వాలి అన్న గోల్ ఉండేది. తర్వాత పెళ్లి గురించి అస్సలు పట్టించుకోలేదు. కానీ నిన్ను చూసిన క్షణం నువ్వు నా జీవితంలోకి వస్తే బాగుంటుంది అనిపించింది. నాకు తెలియకుండానే నువ్వు నా మనసులోకి వచ్చేసావు నక్షత్ర. ఐ లవ్ యూ నక్షత్ర అని అజయ్ చెప్పగానే నక్షత్ర మౌనంగా ఉంటుంది. నువ్వు సైలెంట్ అని మీ ఫ్రెండ్స్ చెప్పారు. మరి ఇంత సైలెంట్ అనుకోలేదు అని అజయ్ చిన్నగా నవ్వుతుంటే అదేమీ లేదు. నాన్నకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని నక్షత్ర చిన్నగా చెప్పగానే హమ్మయ్యా, ఇప్పటికీ నీ మాట విన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో నీకు నాకు పెళ్లి జరగబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ నక్షత్ర. అప్పుడప్పుడు నేను కాల్ చేస్తూ ఉంటాను. నీకోసం మాత్రమే ఈ నెంబర్ తీసుకున్నాను. ఫ్యాన్సీ నెంబర్ బాగుంది కదా అని అజయ్ నెంబర్ చెప్పగానే నక్షత్ర అవును అని చిన్నగా అంటుంది. ఇంక అప్పటి నుండి అజయ్ ప్రతిరోజు కాల్ చేసి
నక్షత్రతో మాట్లాడుతూ ఉంటాడు. నక్షత్ర పొడి పొడిగానే అజయ్తో మాట్లాడుతూ ఉంటుంది. రోహిత్కి ఈ విషయం చెప్తే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఆ పెళ్లి చేసుకోవద్దు అని తను ప్రతిరోజు ఫోన్ చేసి విసిగిస్తూ ఉండేవాడు. కానీ తను ఇంట్లో నుండి బయటకొచ్చేస్తే తన కుటుంబం పరువు పోతుంది అని, తన తర్వాత తనకి 2 చెల్లెలు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి నక్షత్ర ఆలోచించి మౌనంగా ఉండిపోతుంది. కానీ నక్షత్ర తన మాట వినటం లేదు అని రోహిత్ ఇంకా నక్షత్ర పెళ్లికి 2 రోజులు ఉంది అనగా వెంటనే స్టార్ట్ అయ్యి తన దగ్గరికి రాకపోతే తను సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తాడు. నక్షత్ర లేకపోతే బ్రతకలేను అని నక్షత్రాన్ని తన మాటలు నమ్మేటట్టు తనని పూర్తిగా మాయ చేస్తాడు. నిజంగానే తన వల్ల ఒక ప్రాణం పోతుందేమోనని నక్షత్ర భయపడి తన కోసం తన తండ్రి దాచిన గోల్డ్ అలాగే డబ్బులు రోహిత్ తీసుకురమ్మని చెప్పడంతో వాటిని తీసుకుని నైట్ అప్పటికప్పుడు బెంగళూరుకి స్టార్ట్ అవుతుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం నక్షత్ర, ఐ లవ్ యూ నక్షత్ర అని అజయ్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే నక్షత్ర కళ్ళల్లో ఇంకా కన్నీళ్ళు ఎక్కువ అవుతుంటే, అజయ్ ప్రతిరోజు తనతో ఎంత ప్రేమగా మాట్లాడేవాడో గుర్తుకొస్తుంటే నక్షత్ర కళ్ళు సంద్రాన్ని తలపిస్తాయి. తనకి మొట్టమొదటిసారి అజయ్తో మాట్లాడాలని అనిపిస్తుంది. నిజమైన ప్రేమ అంటే ఏంటో నక్షత్రకి ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నీ ఫ్యామిలీ గురించి భయపడాల్సిన అవసరం లేదు నక్షత్ర. నేను పెళ్లి చేసుకున్నా నీ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ అవుతుంది. నీ చెల్లెలిద్దరినీ కూడా నేను చదివిస్తాను, వాళ్ళని డాక్టర్స్ చేస్తాను, నీ కంట్లో ఎప్పటికీ కన్నీళ్ళు రాకుండా చూసుకుంటాను అని అజయ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటే నక్షత్రకి వెంటనే అజయ్తో మాట్లాడాలని అక్కడి నుండి లేచి రూమ్లో మొబైల్ ఏమన్నా ఉందేమో చూస్తుంది. కానీ ఎక్కడా కూడా నక్షత్రకి మొబైల్ కనిపించదు. ఆ రోజు ఈవినింగ్ వరకు నక్షత్రకి ఏం చేయాలో అర్థం కాక అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. నైట్ అయితే తన జీవితం నాశనం అయిపోతుంది అని నక్షత్రకి అర్థమవుతుంది. ఇంకా నైట్ అవుతుండగా కొంతమంది లేడీస్ రూమ్లోకి వచ్చి నక్షత్రాన్ని బలవంతంగా రెడీ చేస్తూ ఉంటారు. వాళ్ళు నక్షత్రాన్ని అందంగా రెడీ చేసి అక్కడ ఒక లేడీని ఉంచి వాళ్ళు చెప్పినప్పుడు తీసుకురమ్మని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. నక్షత్ర వెంటనే ఆ లేడీ వైపు చూస్తుంది. ఆమె కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉండటం చూసి వెంటనే నక్షత్ర వెళ్ళి ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ లేడీ కోపంగా నక్షత్ర వైపు చూస్తూ ఏం చేస్తున్నావు అని అంటుంటే, అక్క ప్లీజ్ ఒక్కసారి మొబైల్ ఇవ్వవా, ఒక్క ఫోన్ చేసుకుంటాను అని నక్షత్ర ఏడుస్తూ అంటుంటే, ఈ విషయం జగదాంబకు తెలిస్తే నన్ను చంపేస్తుంది తెలుసా, ఇంకొక గంటలో ఆ సేట్ ఇక్కడికి వస్తున్నాడు, నీ జీవితాన్ని ఎవరు మార్చలేరు అని ఆ లేడీ అంటుంటే, అక్క ప్లీజ్ నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు, ఇక్కడి నుండి నేను బయటికి వెళ్ళిపోవాలి, నా జీవితం ఇలా నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు, నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా, ఒక్కసారి నా గురించి ఆలోచించవా అని నక్షత్ర ఏడుస్తూ మాట్లాడుతుంటే ఆ అమ్మాయి మౌనంగా ఉంటుంది. వెంటనే నక్షత్ర తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి ఒక్క ఫోన్ చేసుకుంటాను ప్లీజ్ అక్క అని ఏడుస్తూ అంటుంటే ఇంకా అమ్మాయి నక్షత్రకి మొబైల్ ఇచ్చి వెళ్ళి వాష్రూమ్లో మాట్లాడు, త్వరగా రా, వాళ్ళు చూస్తే నన్ను చంపేస్తారు అని చెప్పగానే నక్షత్ర కంగారుగా మొబైల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది. వెంటనే నక్షత్ర అజయ్ నెంబర్కి కాల్ చేస్తుంది. అజయ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నక్షత్రలో ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అలా 2-3 టైమ్స్ కాల్ చేసేసరికి అజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంటే, హలో అజయ్ గారు, నేను నక్షత్రాని అని నక్షత్ర ఏడుస్తూ మాట్లాడుతుంటే అజయ్ వెంటనే తన కారు సడన్ బ్రేక్ వేస్తాడు. నక్షత్ర ఎక్కడున్నావురా, మార్నింగ్ నుండి నువ్వు కనిపించడం లేదు అని మావయ్య వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు, అసలు ఎక్కడికి వెళ్ళావని అజయ్ అడుగుతుంటే నక్షత్ర ఏడుస్తుంది. నక్షత్ర ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు సేఫ్గానే ఉన్నావా అని అజయ్ కంగారుగా అంటుంటే, నేను మోసపోయాను అజయ్ గారు, ఆ రోహిత్ మాటలు నమ్మి అందరినీ మోసం చేసి బెంగళూరుకి వచ్చాను,
వాడు నన్ను మోసం చేసి ఒక బ్రోకర్ హౌస్లో నన్ను అమ్మేశాడు అని చెప్పగానే వాట్ అని అజయ్ గట్టిగా అరుస్తాడు. నాకిప్పుడు మీరు తప్ప ఎవరూ దిక్కులేదు. నన్ను కాపాడండి అజయ్ గారు. ఈ లొకేషన్ కూడా నాకు అర్థం కావడం లేదు అని నక్షత్ర ఏడుస్తూ మాట్లాడుతుంటే, నక్షత్ర ప్లీజ్ రా, ఏడవకు. నువ్వేడుస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ నువ్వేమీ టెన్షన్ పడకు. నిన్ను నేను సేవ్ చేస్తాను అని అజయ్ మాట్లాడుతుండగా ఇంతలో వాష్రూమ్ బయట నుండి కొడుతుంటే, అజయ్ గారు ప్లీజ్ త్వరగా రండి. ఇంకొక 1 అవర్లో నా జీవితం నాశనం అయిపోతుంది. అదే జరిగితే ఈ నక్షత్ర బ్రతకదు అని చెప్పి నక్షత్ర ఫోన్ కట్ చేయగానే హలో నక్షత్ర అని అజయ్ కంగారుగా పిలుస్తాడు. నక్షత్ర బయటకు వచ్చేసరికి ఆ లేడీ వెంటనే నక్షత్ర చేతిలో మొబైల్ లాక్కుని సైలెంట్లో పెట్టి ఏమీ మాట్లాడవద్దు అని సైగ చేస్తుంది. అజయ్ నక్షత్ర అని పిలుస్తుంటే, ఏమైందిరా, నక్షత్ర ఎక్కడుందో తెలిసిందా అని తన పక్కన ఉన్న ఫ్రెండ్ అడుగుతుంటే, నక్షత్ర చాలా ప్రాబ్లంలో ఉందిరా, వెంటనే తనని సేవ్ చేయాలి. ఈ నెంబర్ లొకేషన్ ట్రాక్ చేయి త్వరగా అని అజయ్ కంగారుగా అంటుంటే, వెంటనే వెంకట్ ఆ నెంబర్ని ట్రాకింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తాడు. ఎందుకంటే వెంకట్ ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి. వెంటనే అజయ్ వైపు చూస్తూ, నక్షత్ర బెంగళూరులో ఉంది అని చెప్పి బెంగళూరుకు వచ్చావు. అసలు తను బెంగళూరుకి ఎందుకు వచ్చిందిరా అని వెంకట్ అంటుంటే అజయ్ మౌనంగా ఉంటాడు. అజయ్కి నక్షత్ర చెప్పిన మాటలు నెమ్మదిగా అర్థమవుతాయి. నక్షత్ర ఇంతకుముందు ఎవరినో లవ్ చేసింది అని, వాడి కోసం తను బెంగళూరుకు వచ్చింది అని. కానీ వాడు నక్షత్రాన్ని మోసం చేసి వేరే వాళ్ళకి తనని అమ్మేశాడు అని అజయ్కి అర్థమవుతుంది. అజయ్కి వాడిపై కోపం వస్తుంటే అజయ్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. ఇంతలో వెంకట్ అజయ్ షోల్డర్పై చేతిని వేయగానే, నథింగ్ రా, త్వరగా లొకేషన్ ట్రాక్ చేయించు అని అజయ్ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. కొంత సమయం తర్వాత లొకేషన్ ట్రాక్ అయింది అని వెంకట్ చెప్పగానే వెంటనే అజయ్ కారుని అటువైపుకి పరుగులు పెట్టేస్తాడు. నక్షత్ర రూమ్లోకి కొంతమంది లేడీస్ రాగానే నక్షత్ర భయంగా వాళ్ళ వైపు చూస్తుంది. పద, నిన్ను జగదాంబ పిలుస్తుంది అని వాళ్ళు బలవంతంగా నక్షత్రాన్ని బయటకు తీసుకుని వెళ్తారు. నక్షత్ర గుండెల్లో భయం మొదలవుతుంది. తను అజయ్కి చెప్పింది, కానీ అజయ్ చాలా దూరంలో ఉన్నాడు. తనున్న లొకేషన్ కూడా తెలీదు. నిజంగా అజయ్ తనని సేవ్ చేస్తాడా అన్న భయం నక్షత్రలో మొదలవుతుంది. ఇంకది జరగని పని అని నక్షత్రకి అర్థమవుతుంటే నక్షత్ర కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. జగదాంబ నక్షత్ర వైపు చూస్తూ, చాలా బాగుంది, ఆ రూమ్లో సేట్ ఉన్నాడు, ఇంక తనని తీసుకువెళ్ళండి అని జగదాంబ చెప్పేసరికి నక్షత్ర అడుగులు కూడా భారంగా పడతాయి. ఇంక తనకి అర్థమైంది తన జీవితం నాశనం అవుతుంది అని. దానికన్నా ముందే తను ఏదో ఒకటి చేసుకోవాలి అని నక్షత్ర గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఆ లేడీస్ అందరూ కూడా నక్షత్రాన్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బయట నుండి లాక్ చేస్తారు. లోపల ఉన్న వ్యక్తి నక్షత్ర వైపు చూసి నవ్వుతూ నక్షత్ర దగ్గరకు వస్తాడు. ఆ వ్యక్తిని చూస్తుంటేనే నక్షత్రకి భయంగా అనిపిస్తుంది. ఎంత అందంగా ఉన్నావు, ఈరోజు ఈ అందం నా సొంతం అవుతుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నేను నా డబ్బుకి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది అని అతను నక్షత్రాన్ని ముట్టుకుపోతుంటే నక్షత్ర వెంటనే భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది. పర్వాలేదు, నాకు ఇలా ఉంటేనే చాలా ఇష్టం అని అతను నక్షత్ర చేతిని పట్టుకుపోతుండగా, నన్ను ముట్టుకుంటే ఈ క్షణమే ఈ నక్షత్ర ప్రాణాలు వదిలేస్తుంది అని నక్షత్ర కోపంగా అంటుంది. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు అని అతను నవ్వుతూ పక్కనే ఉన్న డ్రింక్ గ్లాస్ తీసుకుని తాగుతూ ఉండటం చూసి నక్షత్రకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే నక్షత్ర అలాగే బొమ్మలాగా నుంచునుండిపోతుంది. అయితే నక్షత్ర నార్మల్గా నుంచునుంది అని అతను అనుకుంటాడు. కానీ నక్షత్ర తన బ్రీతింగ్ తీసుకోవడం ఆపేస్తుంది. తన తల్లిదండ్రుల్ని మోసం చేసినందుకు, తనని ప్రాణంగా ప్రేమించిన అజయ్ని మోసం చేసినందుకు, తన కుటుంబ గౌరవం నలుగురిలో పెట్టినందుకు నక్షత్రకి చావడం తప్ప వేరే దారి లేదు అని
తన మనసుకి అనిపించడం వల్ల ఇంకా నక్షత్ర అలాగే బ్రీతింగ్ తీసుకోకుండా నుండిపోతుంది. అతను డ్రింక్ చేసి నక్షత్ర దగ్గరికి అడుగులు వేస్తూ ఉండగా నక్షత్ర ఒక్కసారిగా కిందకి పడిపోయేసరికి అతను భయంగా వెనక్కి అడుగులు వేస్తాడు. నక్షత్ర కింద పడిపోవడం, క్షణకాలంలో ఆ డోర్స్ బయట నుండి ఎవరో పగల కొడుతున్నట్టు అనిపిస్తుంటే ఆ సేటుకి ఏమీ అర్థం కాక డోర్ వైపుకి చూస్తూ ఉంటాడు. 2 మినిట్స్లో డోర్ ఓపెన్ అవ్వడం, అజయ్ లోపలికొచ్చి చూసేసరికి నక్షత్ర కింద పడిపోయి ఉండటం చూసి నక్షత్ర అని అజయ్ కంగారుగా నక్షత్రాన్ని తన ఒడిలోకి తీసుకుని తన చెంపపై చిన్నగా తడుతూ ఉంటాడు. కానీ నక్షత్ర బాడీ మొత్తం చల్లగా తగులుతూ ఉండటం చూడగానే అజయ్ డాక్టర్ కాబట్టి అజయ్కి అర్థమవుతుంది నక్షత్ర బ్రీతింగ్ తీసుకోవడం ఆపేసింది అని. వెంటనే అజయ్ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే, నక్షత్ర లేరా, నేను అజయ్ని, నిన్ను సేవ్ చేస్తానని చెప్పాను కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు అని అజయ్ టెన్షన్గా అంటుంటే నక్షత్రలో కొంచెం కూడా చలనం ఉండదు. ఇంకా వెంటనే అజయ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని వెంటనే నక్షత్ర పెదవులని తన పెదవులతో క్లోజ్ చేసి నక్షత్ర బాడీలోకి నోటి ద్వారా గాలిని ఊదుతూ ఉంటాడు. అదంతా చూస్తున్న అతనికి భయంగా అనిపించి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంటే బయట చాలామంది పోలీసులు అప్పటికి బయట ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉంటారు. వెంకట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడికి చాలామంది పోలీసులు చేరుకుంటారు. ఎక్కడో సన్నగా నక్షత్ర గుండె చప్పుడు వినిపిస్తుంటే నక్షత్ర లేరా అని అజయ్ నక్షత్రకి నోటి ద్వారా గాలిని పంపించి తన గుండెలపై ప్రెస్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా నక్షత్ర గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. నక్షత్ర నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అజయ్ వైపు చూసేసరికి అజయ్ మాత్రం నక్షత్రాన్ని వెంటనే గట్టిగా తన గుండెలకి హత్తుకుంటాడు. నక్షత్ర కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తుంటే నక్షత్ర కూడా వెంటనే అజయ్ని హక్ చేసుకుని అలాగే ఏడుస్తూ ఉంటుంది. కొన్ని క్షణాల తర్వాత ఇద్దరు నార్మల్ అవుతారు. అజయ్ కోపంగా నక్షత్ర వైపు చూస్తూ, నేను వస్తానని చెప్పాను కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు అని అడుగుతుంటే, మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడికి ఎలా వస్తారో నాకు అర్థం కాలేదు అని నక్షత్ర ఏడుస్తుంది. నువ్వు కనిపించలేదని చెప్తే నేను పట్టించుకోకుండా ఉంటానని అనుకున్నావా? నీ ఫోన్ ట్రాక్ చేస్తే నువ్వు బెంగళూరులో ఉన్నావని తెలిసింది. వెంటనే నేను బెంగళూరుకు వచ్చాను. తీరా నీ ఫోను ఒక హోటల్ దగ్గర స్విచ్ ఆఫ్ అయిందని తెలియగానే అక్కడికి వెళ్తే అక్కడ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సీసీ ఫుటేజ్ చెక్ చేసినా కూడా ఎవరో సీసీ ఫుటేజ్ డిలీట్ చేసినట్టు క్లియర్గా కనిపించింది. అప్పుడే నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థమైంది. నీకోసమే ఆఫ్టర్నూన్ నుండి పిచ్చివాడిలాగా బెంగళూరు మొత్తం తిరుగుతున్నాను అని అజయ్ చెప్తుంటే నక్షత్ర మరొకసారి అజయ్ని గట్టిగా హక్ చేసుకుని ఐఎమ్ సారీ అజయ్ గారు అని ఏడుస్తుంది. ఇంకా అజయ్ నక్షత్రాన్ని అక్కడి నుండి ఇంటికి తీసుకుని వెళ్తాడు. నక్షత్రాన్ని చూడగానే తన తల్లిదండ్రులు నక్షత్ర చెంపపై గట్టిగా కొట్టబోతుండగా అజయ్ వెంటనే అడ్డుపడతాడు. ప్లీజ్ తనని ఏమీ అనకండి, ఇక్కడితో దీని గురించి మర్చిపోండి అని అజయ్ అంటుంటే, ఇంతకంటే గొప్ప భర్త నీకు దొరుకుతాడని అనుకున్నావా అసలు నువ్వు అని త్రినాథ్ గారు కోపంగా అంటుంటే, ప్లీజ్ మావయ్య అని అజయ్ చెప్పగానే త్రినాథ్ గారు మౌనంగా ఉంటారు. అజయ్ నక్షత్రాన్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళగా అప్పుడు నక్షత్ర జరిగింది మొత్తం చెప్తుంది. అజయ్కి అర్థమవుతుంది నక్షత్ర తనని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అని. కానీ రోహిత్ కావాలని నక్షత్ర అమాయకత్వాన్ని యూజ్ చేసుకుని బెంగళూరుకి వెళ్ళేటట్టు చేశాడు అని. ఇంకా వెంకట్తో రోహిత్ గురించి చెప్పడం, వెంకట్ రోహిత్ని అరెస్ట్ చేసి నక్షత్ర డబ్బులు అలాగే నగలు తీసుకుని నక్షత్ర వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డే నక్షత్ర అజయ్ ఇద్దరి పెళ్ళి అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఫస్ట్ నైట్ రోజు నక్షత్ర రూమ్లోకి అడుగు పెడుతుంది. అజయ్ నక్షత్ర వైపు చూసి చిన్నగా నవ్వుతూ తనని బెడ్పై కూర్చోబెడతాడు. అజయ్ నక్షత్ర చేతిని పట్టుకుని, నక్షత్ర నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, అలా అని నీకు ఇష్టం లేకుండా నీకు దగ్గర అవుతానని కాదు,
జరిగింది మర్చిపోవడానికి నీకు టైం పడుతుందిరా, ఎక్కువ ఆలోచించకు, పడుకో అని అజయ్ అంటుంటే అప్పటికే నక్షత్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే అజయ్ని పట్టుకుని ఏడుస్తుంది. నేను వాడిని ప్రేమించలేదు అజయ్ గారు, ప్రేమించాను అనుకున్నా. నిజమైన ప్రేమ అంటే ఏంటో మిమ్మల్ని చూసిన తర్వాతే అర్థమైంది. నిజమైన ప్రేమకి అర్థమేంటో తెలిసింది. నేను వేరే వాళ్ళని ప్రేమించి మిమ్మల్ని మోసం చేసి అందరి పరువు తీసి ఆ రోహిత్ని నమ్మి మోసపోయాను. నేను ప్రాబ్లంలో ఉన్నానంటే మీరు నాపై కొంచెం కూడా కోపం చూపించకుండా నన్ను కాపాడారు. మా ఇంటి గౌరవం పోకుండా రక్షించారు. అమ్మా నాన్న నన్ను ఒక్క మాట కూడా అనకుండా అడ్డుపడ్డారు. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. నాది నిజమైన ప్రేమ కాదు అజయ్ గారు. వాడి మాటలకి నేను అట్రాక్ట్ అయ్యాను. వాడు చచ్చిపోతానంటే నా వల్ల ఒక ప్రాణం పోతుంది అని భయపడి వాడి దగ్గరికి వెళ్ళాను. అంతేకాని నేను ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదు అజయ్ గారు. నా మాట నమ్మండి అని నక్షత్ర ఏడుస్తూ మాట్లాడుతుంటే అజయ్ నక్షత్ర కన్నీళ్ళని తుడుస్తూ, నీ క్యారెక్టర్ గురించి నాకు తెలియదారా? ఎవడో బెదిరించడం వల్ల, వాడు నీ అమాయకత్వాన్ని యూజ్ చేసుకోవడం వల్ల నువ్వు వాడిని నమ్మి అక్కడికి వెళ్ళావు. నువ్వనే కాదు, నీలాంటి ఎంతోమంది అమ్మాయిలు అలా మోసపోతున్నారు. ప్రేమించేవాడు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తాడు తప్ప వచ్చేటప్పుడు నగలు డబ్బులు తీసుకురమ్మని చెప్పడు. అలాంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. ఆయన ఇప్పుడు జరిగింది తలుచుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు కొంచెం టైం తీసుకోవడమే బెటర్ అని అజయ్ అంటుంటే, లేదు అజయ్ గారు, ఏ క్షణమైతే మీ ప్రేమ నాకు అర్థమైందో అప్పుడే మిమ్మల్ని నేను ప్రేమించడం మొదలుపెట్టాను. నా జీవితాంతం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఈ రీజన్తో నన్ను దూరం పెట్టకండి అని నక్షత్ర ఏడుస్తూ మాట్లాడుతుంటే అజయ్ నక్షత్రాన్ని తన గుండెలకి హత్తుకుంటాడు. పిచ్చి పిల్ల, నేను ఎందుకు దూరం పెడతాను చెప్పు? నువ్వు నా ప్రాణం రా. సరే, మైండ్లో ఏమీ పెట్టుకోకు అని అజయ్ అంటుంటే నక్షత్ర ఓ అని చిన్నగా అంటుంది. దూరం పెట్టొద్దు అంటున్నావు, మరి నీ ఫేస్ ఇలా ఉంటే ఎలా చెప్పు అని అజయ్ అల్లరిగా అంటుంటే నక్షత్ర ఫేస్ వెంటనే మారిపోతుంది. తన ఫేస్లో అప్పటికప్పుడు సిగ్గొచ్చి పడగా నక్షత్ర అజయ్ వైపు చూడలేక తన కళ్ళని కిందకి దించేస్తుంది. అజయ్ నెమ్మదిగా నక్షత్ర ఫేస్ని పైకెత్తి ఎంతో ప్రేమతో తన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత నక్షత్ర పెదవులని అందుకుని సుతారంగా తన పెదవులపై తీయటి ముద్దుని ఇస్తూ నక్షత్రాన్ని నెమ్మదిగా బెడ్పై పడుకోబెట్టి తన ప్రేమనంతా నక్షత్రపై చూపిస్తూ ఉంటాడు. అజయ్ చూపించే ప్రేమకి నక్షత్ర మనసు బటర్ఫ్లైలాగా ఎగురుతూ ఉంటుంది. నక్షత్ర కూడా అజయ్ చుట్టూ చేతులను వేసి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. తన నుండి ఒక్కొక్క వస్త్రం దూరం అవుతున్నా కూడా నక్షత్ర చిన్నగా సిగ్గుపడుతూ తన ఫేస్ని పక్కకు తిప్పేస్తుంది. అజయ్ పెదవులు తన శరీరంపై తీయటి ముద్దులిస్తుంటే నక్షత్ర గుండె వేగంగా పరుగులు పెడుతుంది. ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ఒకరిలో మరొకరు ఎంతో ఇష్టంతో ఒకటవుతారు. అలా వాళ్ళ బంధం అనేది జీవితాంతం హ్యాపీగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఇలాగే తమను ప్రేమించామని, వాళ్ళు లేకపోతే చచ్చిపోతామని బెదిరించడం వల్ల వెనుక ముందు ఆలోచించకుండా ఎంతోమంది వెళ్ళి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కానీ వెళ్లే ముందు వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆలోచిస్తే మన జీవితం మారొచ్చేమో. ఇది చాలా యథార్థ సంఘటనల నుండి తీసుకున్న స్టోరీ. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్టోరీ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి స్టోరీస్తో వెళ్ళడం వల్ల కొంతమందిలో అయినా మార్పు వస్తుందని చిన్న కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.